మార్నింగ్ మ్యాగజైన్‌కి స్వాగతం. ప్రముఖ దినపత్రికలో వస్తున్న వార్తలు వెనక జరుగుతున్న పరిణామాలు చూద్దాం. ఈనాడు చూస్తే బాంబుల వర్షం అన్నటువంటి వార్తని హైలైట్ చేసింది. టెహ్రాన్ బీరిట్లపై అమెరికా, ఇజ్రాయెల్ భీకర దాడులు, ఇరాన్ అధ్యక్ష భవనం నేలమట్టం, 2 అణు కేంద్రాలపైన దాడి, సుప్రీం లీడర్ ఎన్నిక జరిగే భవనం పైన క్షిపణులు, లెబనాన్లోకి ప్రవేశించిన ఇజ్రాయెల్ సైన్యం, అమెరికా స్థావరాల లక్ష్యంగా గల్ఫ్ దేశాలపై ఇరాన్ దాడులు, సౌదీ, కువైట్లోకి యుఎస్ ఎంబసీలపై డ్రోన్లు, అమెజాన్ డేటా సెంటర్లపైన ఇరాన్పై ఖతార్ ఎదురుదాడి, పశ్చిమాసియాలో బాంబుల వర్షం కురుస్తోంది. యుద్ధం 4వ రోజైన మంగళవారం దాడులు మరింత ఉధృతమయ్యాయి. ఇరాన్, లెబనాన్లపైన అమెరికా, ఇజ్రాయెల్ విరుచుకుపడ్డాయి. ఇరాన్ అధ్యక్ష భవనంతో పాటు 2 అణు కేంద్రాలపై దాడులు చేశాయి. ఖమేనీ వారసుని ఎన్నుకోవడానికి ఓటింగ్ నిర్వహించాల్సిన కార్యాలయంపైన బాంబులు వేశాయి. మరోపై హెజ్బుల్లా లక్ష్యంగా దాడులు దిగిన ఇజ్రాయెల్ సైన్యం లెబనాన్లోకి ప్రవేశించింది. ఇటు అమెరికా స్థావరాలు, ఎంబసీలను ఇరాన్ లక్ష్యంగా చేసుకుంది. అమెజాన్ సెంటర్లపైన దాడులు చేసింది. యుద్ధం కారణంగా మరణాల సంఖ్య భారీగా పెరుగుతోంది. ఒక్క ఇరాన్లోనే 4 రోజుల్లో 787 మంది మృతి చెందారు. లెబనాన్లో 52 మంది మృత్యువాత పడ్డారు. హార్ముజ్ జలసంధిలో ఇరాన్ దాడి చేసిన నౌకలోని సిబ్బందిలో 3 భారతీయులు మరణించారు. అమెరికాకు పెద్ద దెబ్బే తగిలింది. ఆ దేశానికి చెందిన 6 సైనికులు మరణించారు. 18 మందికి తీవ్ర గాయాలయ్యాయి. పశ్చిమాసియాలోని విమానాశ్రయాలు మంగళవారం తెరుచుకోలేదు. అక్కడ చిక్కున్న వారిలో అతి కొద్ది మందిని కొన్ని విమానాల ద్వారా తరలించగలిగారు. గల్ఫ్ దేశాలను తమ పౌరులను అమెరికా ఖాళీ చేస్తుంది. ఐరోపా దేశాలు తమ వారిని వెనక్కి తీసుకెళ్లేందుకు ఏర్పాట్లు చేస్తున్నాయి. ఇరాన్ మళ్లీ అణు కార్యక్రమాన్ని ప్రారంభించడం వల్ల దాడులకు దిగామని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు వెల్లడించారు. తమ ఎంబసీలపై ఇరాన్ దాడుల నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి హెచ్చరికలు జారీ చేశారు. రియాద్లోని తమ ఎంబసీపై జరిగిన దాడి, అమెరికన్ సైనికుల హత్యకు ప్రతిస్పందన ఎలా ఉంటుందో వాళ్ళు త్వరలోనే తెలుసుకుంటారని స్పష్టం చేశారు. దోహా విమానాశ్రయంపై దాడులకు ప్రతీకారంగా ఇరాన్పై ఖతార్ దాడులు చేసిందన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే మానవ వన్యప్రాణి సంఘర్షణ నివారణకే హనుమాన్, వన్యప్రాణులు కాపాడుకుంటేనే పంటలు, ప్రజల ప్రాణాలకు రక్షణ, ప్రాజెక్టు కోసం 100 వాహనాలు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మానవ వన్యప్రాణి సంఘర్షణ నివారణ లక్ష్యంగా హనుమాన్ హీలింగ్ అండ్ సర్ఫరింగ్ యూనిట్స్ ఫర్ మానిటరింగ్, ఎయిడ్ అండ్ నర్సింగ్ ఆఫ్ వైల్డ్ ఫైర్ ప్రాజెక్టు శ్రీకారం చుట్టామని ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు. వన్యప్రాణులను కాపాడుకుంటేనే పంటలు, ప్రజల ప్రాణాలు, ఆస్తులకు రక్షణ కల్పించే ప్రాజెక్టు రూపకల్పన చేశామని తెలిపారు. ఎక్కడైనా వన్యప్రాణి మానవ సంఘర్షణ ఘటనలు ఉంటే వెంటనే స్పందించి చర్యలు చేపట్టి పరిహారం చెల్లించేందుకు హనుమాన్ ఫౌండేషన్ ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. వివిధ శాఖలతో సమన్వయం చేసుకుంటూ ప్రాజెక్టు ముందుకు తీసుకెళ్తామన్నారు. ప్రపంచ వన్యప్రాణి దినోత్సవం సందర్భంగా మంగళగిరిలోని ఏపీఎస్పీ బెటాలియన్ మైదానంలో మంగళవారం హనుమాన్ ప్రాజెక్టు పవన్ కళ్యాణ్ ప్రారంభించారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే రెస్క్యూ వాహనాలు, వన్యప్రాణి అంబులెన్సులు, హనుమాన్ ప్రాజెక్టు కోసం కేటాయించిన 100 వాహనాల్లో 93 ర్యాపిడ్ రెస్పాన్స్ అండ్ రెస్క్యూ వాహనాలు కాగా 7 వన్యప్రాణి అంబులెన్సులు. వీటికి అనుసంధానంగా విశాఖపట్నం, రాజమహేంద్రవరం, తిరుపతి, బైర్లూటిల్లో 4 వన్యప్రాణి రెస్క్యూ అండ్ ట్రీట్మెంట్ సెంటర్లు ఏర్పాటు చేస్తున్నాం. 19 ర్యాపిడ్ రెస్పాన్స్ బృందాలను సిద్ధంగా ఉంచాం. ప్రతి వాహనంలో ఫారెస్ట్ రేంజ్ ఆఫీసరు, జంతు వైద్య సిబ్బంది, ట్రైబల్ హెల్పర్లు, పారా వెటర్నేరియన్లు, శిక్షణ పొందిన కమ్యూనిటీ బేస్డ్ యానిమల్ వర్కర్లతో కూడిన వ్యవస్థ అందుబాటులో ఉంటుంది. గ్రామ స్థాయిలో వన్యజీవి రక్షక్ అనే వ్యవస్థను సిద్ధం చేస్తున్నాం. వీరికి రెస్క్యూ కిట్లు అందిస్తాం. పాములు, ఇతర జంతువుల నుండి ఎదురయ్యే సమస్యలను గ్రామ స్థాయిలో పరిష్కరించేలా వీళ్ళకి శిక్షణ ఇస్తామన్నటువంటిది హైలైట్ చేశారు. లేకపోతే విజయవాడ, విశాఖపట్నం మధ్యన బుల్లెట్ రైల్ కారిడార్, విజయవాడ నుంచి కర్నూలుకు సెమీ హై స్పీడ్ రైలు కారిడార్, హైదరాబాద్, శ్రీశైలం, మార్కాపురం మధ్య కొత్త రైల్వే లైన్, 8 రూట్లలో ఫైనల్ లొకేషన్ సర్వేకి రైల్వే శాఖ ప్రతిపాదనలో. రాష్ట్రంలో 2 కీలక నగరాలను విజయవాడ, విశాఖపట్నం మధ్య బుల్లెట్ రైలు నడిపేందుకు హైస్పీడ్ రైలు కారిడార్ నిర్మించే ప్రతిపాదన రైల్వే శాఖ పరిశీలిస్తోంది. దీనికోసం ఫైనల్ లొకేషన్ సర్వే చేయాలని భావిస్తోంది. అలాగే విజయవాడ, కర్నూలు మధ్య నేరుగా రైలు నడవడమే కాకుండా తక్కువ ప్రయాణ సమయంలో ఉండేలా చూసేందుకు సెమీ హైస్పీడ్ రైలు కారిడార్ కూడా నిర్మించాలనుకుంటుంది. వీటితో పాటు మరో 6 మార్గాల్లో కొత్త రైల్వే లైన్ నిర్మించడంపై దృష్టి పెట్టింది. వీటన్నింటికి ఫైనల్ లొకేషన్ సర్వే చేసేందుకు అనుమతి ఇవ్వాలని రైల్వే అధికారులు రైల్వే బోర్డుకు ప్రతిపాదన పంపారు. బోర్డు నుంచి క్లియరెన్స్ వస్తే వీటిపై ముందడుగు పడనుంది అన్నటువంటిది హైలైట్ చేశారు. అయితే ఇష్టమైన తీరానికే మళ్ళీ సముద్రాల్లో 100 కిలోమీటర్లు వెళ్ళినా ఎంచుకున్న చోటికి తిరిగి వచ్చి గుడ్లు పెడుతున్న తాబేళ్లు, అలూరిడ్లే తాబేలు ఒక చోటు నుంచి సముద్రంలోకి వెళ్ళి కొన్ని 100 కిలోమీటర్ల ప్రయాణం తిరిగి తాను బయలుదేరిన ప్రాంతానికి మళ్ళీ ఎలా రాగలుగుతోంది, అక్కడికి వచ్చి మాత్రమే గుడ్లు ఎందుకు పెడుతోంది, దీని వెనకున్న శాస్త్రీయత ఏంటి, అసలు తాను ఎంచుకున్న ప్రాంతం అదేనని ఆ తాబేలు ఎలా గ్రహిస్తుంది తదితర ప్రశ్నలకు సమాధానాలు ఆసక్తి రేకెత్తిస్తున్నాయి. ఆ ప్రాంతం అత్యంత సురక్షితమనే భావన వాటికి కలగడమే ఎందుకు కారణమని అధ్యయనం తెలియజేస్తుంది అన్నటువంటిది హైలైట్ చేశారు. అయితే కలిసి యుద్ధం చేస్తున్న లక్ష్యాలు వేరు, ప్రపంచంలో తమకు ఎదురంటూ ఉండకూడదని అమెరికా, ఇరాన్పై శత్రుత్వంతో ఇజ్రాయెల్, పోరు కొనసాగితే 1991 గల్ఫ్ యుద్ధం నాటి పరిస్థితులు తలెత్తే ప్రమాదం. యుఎన్ రాజకీయ వ్యవహారాల మాజీ అధికారి రాజా కార్తికేయ, పశ్చిమాసియాలో ప్రస్తుతం ఇరాన్పై అమెరికా, ఇజ్రాయెల్ కలిసి యుద్ధం చేస్తున్న ఈ 2 దేశాల లక్ష్యాలు వేరుగా ఉన్నాయని యుఎస్ రాజకీయ వ్యవహారాల మాజీ అధికారి రాజా కార్తికేయ తెలిపారు. ఈ యుద్ధం దీర్ఘకాలం కొనసాగితే ద్రవ్యోల్బణంతో 1991 గల్ఫ్ యుద్ధం నాటి పరిస్థితులు తలెత్తే ప్రమాదం ఉందని, భారత ఆర్థిక వ్యవస్థపై ప్రభావం ఉంటుందని పేర్కొన్నారు. చైనా, రష్యా దేశాలు దౌత్యపరంగా ఇరాన్కు మద్దతు ఇస్తున్న ప్రత్యక్ష మద్దతు ఇవ్వకపోవచ్చన్నారు.
ఈ యుద్ధంలో ఇతర దేశాల భాగస్వామ్యం అయితే పరిస్థితులు మరింత వినాశకరంగా ఉంటాయని ఆందోళన వ్యక్తం చేశారన్నటువంటిది హైలైట్ చేశారు. తొలుగుత 4వ షెడ్లోనే విస్ఫోటం, ఆ ప్రభావంతో వెంటనే మిగతా షెడ్లన్నింటి పేలుళ్లు. వేట్లపాలెం గట్టపైన విశ్లేషిస్తున్న ఫోరెన్సిక్ బృందం. కాకినాడ జిల్లా వేట్లపాలెం సంబంధించిన భారీ విస్ఫోటం తొలుత అక్కడ సూర్యశ్రీ ఫైర్ వర్క్స్ 4వ షెడ్లో జరిగిందని తేలింది. అక్కడ మొత్తం 7 షెడ్లు ఉన్నాయి. ఫిబ్రవరి 28న జరిగిన ప్రమాదంలో 23 మంది మరణించారు. నారబాంబుల్లో మంచు దట్టిస్తుండగా రాపిడి జరిగి రేగిన నిప్పురావతో అక్కడున్న 60-70 కిలోల మందుగుండు సామాగ్రి ఒకేసారి పేరింది. ఆ తీవ్రత ఆ షెడ్లో 1.5 అడుగు లోతు 5 అడుగుల విస్తీర్ణంలో గొయ్యి ఏర్పడింది. దాని ప్రభావంతో మిగతా షెడ్లోను వెంటనే పేలుళ్లు జరిగాయి. ఫోరెన్సిక్ నిపుణులు అక్కడ నమూనాలు విశ్లేషిస్తున్నారు. కాలిపోయిన సీసీ కెమెరాల ఫుటేజ్ ఉన్న హార్డ్ డిస్క్ని తీసుకెళ్లారు. అది పనిచేస్తే పూర్తి వివరాలు తెలిసే అవకాశం ఉంది అన్నటువంటిది హైలైట్ చేశారు. ఇకపోతే బెయిల్ షరతులు సడలించద్దు, శివశంకర్ రెడ్డి పిటిషన్పై సిబిఐ సునేతల అభ్యంతరం. మాజీ మంత్రి వివేకానంద రెడ్డి హత్య కేసులో 5వ నిందితుడైన శివశంకర్ రెడ్డి సొంతూరు పులివెందులు వెళ్ళడానికి అనుమతించరాదని సిబిఐతో పాటు వివేక కుమార్తె సునీత రెడ్డి హైదరాబాద్లోని సిబిఐ కోర్టుకు నివేదించారు. అక్కడి సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉందని పేర్కొన్న 79 ఏళ్ల తల్లి వెన్నునొప్పితో బాధపడుతున్నాను. 2025లో శస్త్రచికిత్స విజయవంతం కాలేదన్నందువల్ల మరోసారి శస్త్రచికిత్స చేయించడానికి 4 రోజుల పాటు పులివెందులు వెళ్ళడానికి అనుమతిస్తూ బెయిల్ షరతులను సడలించాలని కోరుతూ శివశంకర్ రెడ్డి హైదరాబాద్ సిబిఐ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారన్నట్టు హైలైట్ చేశారు. తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులతో ఏకసభ్య కమిషన్ భేటీ. వివిధ అంశాలపై 4 గంటల పాటు శ్రీవారి లడ్డూలో కల్తీ నెయ్యి అంశంపై రాష్ట్ర ప్రభుత్వం నియమించిన ఏకసభ్య కమిషన్ దర్యాప్తును ప్రారంభించింది. కమిషన్ చైర్మన్ విశ్రాంత ఐఏఎస్ అధికారి దినేష్ కుమార్ నేతృత్వంలోని బృందం మంగళవారం ఉదయం శ్రీవారిని దర్శించుకుని అనంతరం తిరుపతిలోని శ్రీ పద్మావతి అతిథి గృహానికి చేరుకుని క్షేత్రస్థాయి విచారణలో నిమగ్నమైంది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ పై తప్పుడు వార్తలకు అడ్డుకట్ట, సోషల్ మీడియాలో పోస్టులు వీడియోలు తొలగించాలి, మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసిన సిటీ సివిల్ కోర్టు. తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ బీఆర్ నాయుడికి సంబంధించి ప్రచారం అవుతున్న వీడియోలపై హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. మంగళవారం లక్యూటరీ అప్లికేషన్పై విచారణ జరిపిన కోర్టు దుష్ప్రచారానికి అడ్డుకొట్ట వేయాలంటూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. బీఆర్ నాయుడు ప్రతిష్టకు భంగం కలిగించేలా ఉన్న ఎలాంటి అభ్యంతరకర వీడియోలు, వార్తలు లేదా కథనాలు ప్రసారం చేయకూడదని ఆదేశాలు ఇచ్చింది. సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేసిన వివాదాస్పద కంటెంట్, వీడియోలు, ఆర్టికల్స్, ట్వీట్లు, వ్యాఖ్యలు వెంటనే తొలగించాలని పేర్కొంది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయితే రాజమహేంద్రవరానికి పోలవరం అథారిటీ కేంద్ర జలశక్తి శాఖ ఆదేశాలు. పోలవరం ప్రాజెక్టు అథారిటీ ఏర్పడిన 12 ఏళ్ల తర్వాత రాజమహేంద్రవరం తరలింపులకు ఆదేశాలు వెలువడ్డాయి. హైదరాబాద్లో ఉన్న ఈ అథారిటీ కార్యాలయాన్ని వెంటనే రాజమహేంద్రవరం తరలించాలని కేంద్ర జలశక్తి శాఖ ఆదేశాలు జారీ చేసింది. మేరకు కేంద్ర జలశక్తి శాఖ డిప్యూటీ కార్యదర్శి బిఎల్ మీనా పోలవరం అథారిటీ ముఖ్య కార్యదర్శి నిర్వహణాధికారికి లేఖ రాశారు. చీఫ్ ఇంజనీర్, డిజైన్ విభాగంతో సహా అందరినీ తరలించాలని అందులో పేర్కొన్నారన్నటువంటిది హైలైట్ చేశారు. తెల్లవారుజామున అంగన్వాడీల అరెస్ట్. విజయవాడలో ధర్నా చౌకులు ఉద్రిక్తత. విజయవాడ ధర్నా చౌకులు అంగన్వాడీల దీక్షలు పోలీసులు భగ్నం చేశారు. వేతనాలు పెంచడంతో పాటు ఇతర దీర్ఘకాలిక సమస్యలు పరిష్కరించాలని కోరుతూ సోమవారం వారు ధర్నా చౌకులో ఆందోళన చేపట్టిన విషయం తెలిసిందే అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే విడిపోయి సంతోషంగా ఉందని చంపేశాడు భార్య, ఆమె తల్లిని హత్య చేసిన ఉన్మాది. తూర్పుగోదావరి జిల్లా బొబ్బిల్లంకలో ఘాతుకం. తనతో విడిపోయిన మహిళ అదే ప్రాంతంలో సంతోషంగా జీవనం సాగిస్తున్నాను చూసి తట్టుకోలేకపోయాడు. ఆ ముఖాన శాశ్వతంగా నవ్వు లేకుండా చేయాలనుకున్నాడు. వారం రోజులు రెక్కీ చేసి స్నేహితులు వెంట పట్టుకుని వెళ్ళి మరి కత్తితో దాడి చేసి ఆమెను చంపేశాడు. అడ్డొచ్చిన ఆమె తల్లిని హతమార్చాడు. తూర్పుగోదావరి జిల్లా సీతానగరం మండలం బొబ్బిల్లంకకి చెందినటువంటి పోడదాసి సీతారామరాజు పండు అదే గ్రామానికి చెందిన లతను 16 ఏళ్ల క్రితం ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. వీళ్ళకి 3 సంతానం. భార్యాభర్తలు తరచూ గొడవలు పడుతుండేవారు. ఈ క్రమంలో 8 నెలల కింద పెద్దల సమక్షంలో పంచాయతీ పెట్టి విడిపోయారు. ఆ తర్వాత సీతారామరాజు మరో పెళ్లి చేసుకున్నాడు. లత కూడా కొన్ని రోజులు బంధువుల ఇంటికి వెళ్ళి బొబ్బిల్లంకలోని తల్లిగారింటికి ఇటీవలే వచ్చారు. కానీ ఇద్దరిళ్ళు ఒకే వీధిలో ఉండటంతో తరచూ తారసపడేవారు. లత రోజువారీ పనులకు వెళ్ళడం, తల్లి సోదరులతో కలిసి ఆనందంగా ఉంటాయని సీతారామరాజు చూసి జీర్ణించుకోలేకపోయాడు. ఎలాగైనా ఆమెను చంపాలని వారం రోజులు ప్రయత్నించాడు. చివరికి సోమవారం అర్ధరాత్రి ఇంటికి వెళ్ళి కత్తితో ఆమెపై దాడి చేసి హతమార్చాడు. బాధితురాలు కేకలు విని ఆమె తల్లి గుమ్మడి లక్ష్మి వచ్చి అడ్డుకోగా ఆమెను కత్తితో పొడిచి చంపాడు. విషయం తెలుసుకున్న పోలీసులు మంగళవారం ఉదయం ఘటనాస్థలానికి వెళ్లి పరిశీలించారు. నిందితుడు అతనికి సహకరించిన మరో 3 అదుపులో తీసుకున్నట్టు తెలిసింది. ఫైనాన్స్ వ్యాపారం చేసిన నిందితుడు పాత నేరస్తుడు. అతనిపై వచ్చే కేసు ఫోక్సో, పలు కోట్లాట కేసులు ఉన్నాయి. ఘటనాస్థలాన్ని ఇన్ఛార్జి డిఎస్పీ రామకృష్ణ, కోరుకొండ మూర్తి, ఎస్ఐ రామ్ కుమార్ పరిశీలించారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. పాప నిన్ననే అనుకుంటా అసెంబ్లీలోనో ఎక్కడో మన అనిత గారు అన్నారు, మహిళలకు పూర్తి రక్షణ ఉంది, అసలు ఆంధ్రప్రదేశ్లో అద్భుతంగా సాగుతుంది అన్నట్టు. ఇకపోతే సాక్షి యుద్ధకాండ అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ముదురుతున్న పశ్చిమాసియా కల్లోలం, సౌదీలోని యుఎస్ దౌత్య కార్యాలయంపై ఇరాన్ డ్రోన్ దాడులు, యుఏలో చమురు కేంద్రంపై కూడా, లెబనాన్లో ఇజ్రాయెల్ బోతల పోరు, అవసరమైతే ఇరాన్లో కూడా ట్రంప్, టెహ్రాన్పై ఇజ్రాయెల్ క్షిపణుల వర్షం, అధ్యక్ష భద్రతా మండలి భవనాల ధ్వంసం, ఐఆర్జీసీ కమాండ్ సెంటర్ కూడా, యుఎస్ ఎయిర్, నేవీ, డిఫెన్స్ వ్యవస్థను ఇప్పటికే తుత్తునీలు చేశాం. మా దాడుల్లో ఆ దేశ కీలక నాయకత్వం చాలా వరకు తుడిచిపెట్టుకుపోయింది. పరిస్థితి చాలా దూరం వెళ్ళింది. ఈ దశలో చర్చలకు ఆస్కారమే లేదు. ఇరాన్ని పూర్తిగా దారిలోకి తెచ్చేందుకు కావాల్సినంత అపరిమితమైన సాయుధ సంపత్తి అమెరికా వద్ద ఉంది. అవసరమైతే ఇరాన్లో బోతల పోరుకు కూడా వెనకాడబోమన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే అంగన్వాడీలపై ఆటవిక దాడి.
ప్రభుత్వంతో చర్చలకు పిలుస్తామని ముందు రోజు రాత్రి నమ్మబలికి అమానుషంగా అరెస్టులు చేయిస్తారా? 2 ఏళ్లు అవుతున్న అంగన్వాడీలకు మీ ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను అమలు చేయరా? సుప్రీం తీర్పు మేరకు గ్రాట్యుటీ, కనీస వేతనం పెంపు హామీలు ఏమయ్యాయి? దీనిపై మేము ప్రశ్నించడమే నేరమా? నాడు గుర్రాలతో తొక్కించారు, నేడు పోలీసులతో ఈడ్ చేశారు. మీరు మారలేదని రుజువైంది బాబు. పర్యవసానం అనుభవించక తప్పదు. అరెస్టులతో ఉద్యమాన్ని అణచివేయలేరు. డిమాండ్లు నెరవేరేదాకా పోరాటమే చర్చలంటూ మంత్రులతో కబురు పెట్టి అక్రమ అరెస్టులు నిర్వహించడంపై బొగ్గుమన్న అంగన్వాడీలు, పోలీస్ స్టేషన్లు ఎదురు బైఠాయింపు. విజయవాడ ధర్నా చౌక్లో తెల్లవారుజామున రాక్షసకాండ. రోడ్డుపై అంగన్వాడీలు నిద్రిస్తున్న టెంట్పై కాకియాల మెరుపు దాడి. మగ పోలీసులతో ఈడ్చేసి వ్యాన్లోకి తోసివేత, అరెస్టు, పలువురికి మహిళలకు గాయాలు అన్నటువంటిది హైలైట్ చేశారు. అయితే హామీలు అమలు చేయాలని అడిగితే తప్ప 2 ఏళ్లు అవుతున్న హామీలకు దిక్కుమొక్కు లేదని ప్రశ్నించడం నేరమా? అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్లపై దమనకాండ అత్యంత హేయం. చంద్రబాబుపై వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్ ఆగ్రహం అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయితే ఆలయాలు మూత, చంద్రగ్రహణం ఎఫెక్టు. కేతుగ్రస్త చంద్రగ్రహణం కారణంగా రాష్ట్రంలోని పలు ఆలయాలు మంగళవారం మూతపడ్డాయి. తిరుమల శ్రీవారి ఆలయం, విజయవాడ కనకదుర్గాలయం, శ్రీశైలం ముక్కంటి ఆలయం, సింహాచలం అప్పన్న ఆలయాలు పూజల అనంతరం మూసివేశారు. గ్రహణానంతరం శుద్ధి కార్యక్రమాల తర్వాత తిరుమల శ్రీవారి ఆలయం రాత్రి 8:30 గంటలకు తెరిచారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయితే భూదాహం తీరనిది అంటూ 53,000 ఎకరాలకే 100 ఏళ్లు, 1.75 లక్షల ఎకరాలకి ఇంకెన్ని 100 ఏళ్లు. రాజధాని నిర్మాణంలో చంద్రబాబు ప్రభుత్వం తీరుపై సామాజిక ఆర్థికవేత్తలు, సిటీ ప్లానర్ల విస్మయం. 53,000 ఎకరాల్లో రాజధాని నిర్మాణానికి 100 ఏళ్లు పట్టొచ్చని బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ఎదుటి సర్కార్ వెల్లడి. రెండో దశలో 50 గ్రామాల్లో 1,75,347 ఎకరాల్లో రాజధాని నిర్మాణానికి మాస్టర్ ప్లాన్ రూపకల్పనకు టెండర్. నేడు సాంకేతిక, రేపు ఆర్థిక బిడ్డలను తెరిచి అర్హత సాధించిన కన్సల్టెన్సీకి ప్లాన్ తయారీ బాధ్యత అప్పగింత. 53,000 ఎకరాల రాజధానిలో మౌలిక సదుపాయాల కల్పనకే 1,00,000 కోట్లు అవసరమని ప్రభుత్వం వెల్లడి. ఈ లెక్కన 1.75 లక్షల ఎకరాల్లో మౌలిక వస్తువులకి 3.5 లక్షల కోట్లకు పైగా అవసరం అంటున్న నిపుణులు. గ్రేటర్ హైదరాబాద్ 650, గ్రేటర్ చెన్నై 438, బృహత్ గుంటూరు 741, బృహత్ బెంగళూరు 741, గ్రేటర్ ముంబై విస్తరించింది 603 చదరపు కిలోమీటర్ల పరిధిలోనే. ఈ రాజధానులని వాటంతా అవే ఎదిగినవి, వాటిని ఎవరు నిర్మించలేదంటున్న సిటీ ప్లానర్లు. వాటిని మించి తొలి, రెండో దశలో మొత్తం 926 చదరపు కిలోమీటర్ల పరిధిలో రాజధాని నిర్మాణానికి చంద్రబాబు సర్కార్ నిర్ణయం. ఇప్పటికే అంతర్జాతీయ, జాతీయ బ్యాంకులు, ఆర్థిక సంస్థల నుంచి అధిక వడ్డీలకు 47,348 కోట్లకు పైగా అప్పు. సర్కార్ ఆలోచన మేరకు ఇంకా లక్షల కోట్లు అప్పు చేయాల్సిన పరిస్థితి. రుణాలన్నీ రాష్ట్రాన్ని పేకల్లోతు ఆర్థిక సంక్షోభంలోకి నెడతాయని ఆర్థిక నిపుణుల ఆందోళన అన్నటువంటిది హైలైట్ చేశారు. ఇకపోతే ఐఎన్ఎస్ విక్రాంత్ అరుదైనటువంటి రికార్డ్. భారత నౌకాదళంలో పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారైన యుద్ధ విమాన వాహక నౌక ఐఎన్ఎస్ విక్రాంత్ మరో చారిత్రాత్మక మైలురాయిని అధిగమించి సముద్ర గర్భంలో నిరంతర కార్యకలాపాలు సాగిస్తూ అత్యంత క్లిష్టమైన 1000వ అరెస్టెడ్ ల్యాండింగ్ను విజయవంతంగా పూర్తి చేస్తున్న యుద్ధ సన్నద్ధతను చాటుకుంది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే స్వదేశంలోనే విదేశీ విద్య అంటూ 2040 నాటికి 5.6 లక్షల మందికి పైగా విద్యార్థులకు అందుబాటులోకి. దేశంలో ఇప్పటికే 18 విదేశీ యూనివర్సిటీలకు ఆమోదం. క్యాంపస్లు ఏర్పాటు చేసిన 3 వర్సిటీలు. మారిన పరిస్థితులు అమెరికా, యూకే, కెనడా తదితర దేశాలు. ఉన్నత విద్యకు అనేక అడ్డంకులు. ఫలితంగా స్వదేశంలోని విదేశీ వర్సిటీల క్యాంపస్లో విద్యాభ్యాసానికి విద్యార్థుల మొగ్గు. డెలాయిట్ ఇండియా, నైట్ ఫ్రాంక్ సంస్థల అధ్యయనంలో వెల్లడి అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయితే ఈ భూదాహం తీరంది డీటెయిల్డ్గా వార్త రాసుకొచ్చారు, అమరావతికి సంబంధించినటువంటి అంశం. లేకపోతే ఆంధ్రజ్యోతి వచ్చేటప్పటికి 165 మంది బాలికల మృతదేహాల సామూహిక ఖననం, సమాధుల ఫోటోను పోస్ట్ చేసిన ఇరాన్ విదేశాంగ మంత్రి. లెబనాన్లోకి ఇజ్రాయెల్ దళాలు ప్రత్యక్ష పోరుకు సిద్ధమన్న హెజ్బుల్లా. అదనపు బలగాలు మోహరించిన ఇజ్రాయెల్ సరిహద్దుల్లోని 80 గ్రామాలను ఖాళీ చేయాలంటూ ప్రజలకు సైన్యం హెచ్చరికలు. అసలైన యుద్ధం ముందుంది అంటూ మా వద్ద భారీగా ఆయుధాలు ఉన్నాయి, వాటితో ఎన్నాళ్ళైనా యుద్ధం చేయొచ్చు. ఇరాన్ నాయకత్వంతో పాటు వైమానిక నౌకాదళాలు తుడిచిపెట్టుకుపోయాయి. ఇరాన్ చర్చలు కోరుతోంది, కానీ ఇప్పటికే చాలా ఆలస్యమైంది అని చెప్పా ట్రంప్. ఇరాన్పై ఇజ్రాయెల్, అమెరికా భీకర దాడులు. ఇరాన్ కొత్త రక్షణ మంత్రి మృతి. టెహ్రాన్ బుషహార్ ఎయిర్పోర్ట్లో విధ్వంసం, ఒక ప్రయాణికుల విమానం ధ్వంసం. ఇజ్రాయెల్పై ఇరాన్ క్షిపణుల వర్షం. టెలావీవ్ సెంట్రల్ ఇజ్రాయెల్లో విధ్వంసం, 12కి చేరిన మృతులు. సౌదీలోని అమెరికా ఎంబసీపై డ్రోన్ దాడులు. గల్ఫ్ దేశాలను ఎంబసీలను మూసివేస్తున్న అమెరికా. స్వదేశానికి సిబ్బంది తరలింపు. ఇరాన్ సార్వభౌమత్వాన్ని కాపాడుకునేందుకు ప్రయత్నిస్తాం చైనా విదేశాంగ మంత్రి. దగ్గరలోనే భారీ శబ్దం, చాలా భయపడ్డా క్షేమంగా తిరిగి వచ్చిన పివి సింధు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే కస్సు బుస్సు కార్తికేయ అంటూ తీరు మార్చుకొని సీఎం కార్యదర్శి మిశ్రా. ఈసారి కృష్ణా కలెక్టర్, ఎస్పీలపైన చిందులు. తమాషాగా ఉందా, సరిగ్గా నిలబడి అంటూ వీరంగం. అందరూ చూస్తుండగానే అనుచిత ప్రవర్తన. కలెక్టర్ కొరియార్లో షూస్ పంపి అవమానం. మిశ్రా తీరుపై అధికార యంత్రాంగం గరం. ఆది నుంచి ఆయన వివాదాస్పద ప్రవర్తన. కింది స్థాయి సిబ్బంది, మరీ ముఖ్యంగా తెలుగు అధికారులపై చిన్న చూపు. ఏంటి నవ్వుతున్నావు, తమాషాగా ఉందా, సరిగ్గా నిల్చో, నోరులేస్తోంది, తమాషాలు చేయకు. ఒక సీనియర్ ఐఏఎస్ అధికారి మరో ఏఎస్ అధికారిని, ఐపీఎస్ను అన్న మాటలివి. ఇతర అధికారులంతా చూస్తుండగా ఒక జిల్లా కలెక్టర్, ఎస్పీలపైన ఆయన కసుబుసులాడారు. అంతేకాదు ఎలాంటి బూట్లు వేసుకోవాలో తెలియదని చినబొచ్చడంతో పాటు కలెక్టర్ కొరియర్లో చూసి పంపి మళ్ళీ అవమానించారు. ఇంతగా చెలరేగిపోయిన ఐఏఎస్ అధికారి పేరు కార్తికేయ మిశ్రా. ఆయన ముఖ్యమంత్రి కార్యదర్శి. ఇప్పుడే కాదు, సర్వీసులో చేరినప్పటి నుంచి కార్తికేయ మిశ్రా అదే తీరు. కింది స్థాయి సిబ్బంది నోటికి వచ్చినట్టు దూషిస్తారని పేరు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే గ్రామీణాభివృద్ధికి
గ్రామీణాంధ్రకు అభివృద్ధి సొబగులు. ముఖ్యమంత్రి చంద్రబాబుతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సమావేశమయ్యారు. మంగళవారం ఉదయం 11:30 గంటలకు ఉండవల్లిలోని సీఎం నివాసానికి వెళ్లిన జనసేన సుమారు 2 గంటల పాటు చర్చలు జరిపారు. ప్రధానంగా గ్రామీణ ప్రాంతాల్లో చేపట్టాల్సిన వివిధ అభివృద్ధి కార్యక్రమాలపై చర్చ జరిగినట్టు సమాచారం అన్నటువంటిది హైలైట్ చేశారు. అయితే 108 ఓ మినీ ఆసుపత్రి రూపురేఖలు మార్చేసిన కూటమి ప్రభుత్వం. అంబులెన్స్లో కొత్తగా టెలిమెడిసిన్ విధానం. మార్గమధ్యలోనే బాధితులకు ప్రాథమిక చికిత్స. 2.5 లక్షల మందికి ఆసుపత్రికి చేరకుండా అన్నాయి. టెక్నాలజీ ద్వారా 20% మరణాల నివారణ. బాధితులు పకడ్బందీగా గోల్డెన్ అవర్ అమలు. ఎమర్జెన్సీ రోగుల పాలిటీ సంజీవనికి అంబులెన్స్లు. ఫోన్ చేస్తే ఎప్పుడు వస్తుందో తెలియదు, వచ్చిన ఎంతసేపటికి ఆసుపత్రికి చేరుస్తారో తెలియదు. ఆసుపత్రికి వెళ్ళిన బాధితుల ప్రాణాలు నిలుస్తాయని గ్యారెంటీ లేదు. ఇలాంటి దారుణ పరిస్థితి నుంచి కూటమి ప్రభుత్వం 108 అంబులెన్సులు రూపురేఖలనే మార్చేసింది. అంబులెన్సులకు టెక్నాలజీని జోడించి బాధితులకు గోల్డెన్ అవర్లోనే ఆసుపత్రికి చేరుస్తుంది. అంబులెన్స్లో టెలిమెడిసిన్ విధానాన్ని ప్రవేశపెట్టి దారిలోనే బాధితులు ప్రాథమిక చికిత్స అందిస్తూ వారి ప్రాణాలకు భరోసా ఇస్తుంది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయితే గ్రామాల్లో ప్రత్యేక పాలన. మండలాధికారులకు పగ్గాలు. ఏప్రిల్ 2తో ముగినున్న పంచాయతీల పదవీకాలం. జూన్ తర్వాత ఎన్నికలకు ఛాన్స్. డెడికేటెడ్ కమిషన్ నివేదిక వచ్చాక బీసీలకు 34% రిజర్వేషన్ అమలు. గ్రామాల అభివృద్ధికి పూర్తికి సమయం. సాహ్ని స్థానంలో నీరబ్కు అవకాశం. ఆ తర్వాత ఎన్నికలకు వెళ్లాలనే నిర్ణయం. తొలుత పరిషత్, తర్వాత పంచాయతీ అన్నటువంటిది హైలైట్ చేశారు. ఇకపోతే వివేక హత్య కేసు నిందితుడు శివశంకర్ రెడ్డి ఏపీకి వెళ్ళనివ్వద్దంటూ సునీతను సిబిఐది ఇక్కడ కూడా హైలైట్ చేశారు. అయితే ఎమ్మెల్యే శ్రీధర్ని బెదిరించినటువంటి కేసులో హర్షవేణకు షరతులతో ముందస్తు బెయిలు. రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ని బెదిరించడంతో పాటు కోర్టులు డిమాండ్ చేస్తుందని ఆరోపణతో మదిన కేసులో జూనియర్ అసిస్టెంట్ హర్షవేణకు హైకోర్టు షరతులతో కూడిన ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. ఈ మేరకు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ వెంకట జ్యోతిర్మయ సోమవారం ఉత్తర్వులుగా తీర్పు ప్రతి మంగళవారం అందుబాటులోకి వచ్చింది. వారం రోజుల్లో సంబంధిత మ్యాజిస్ట్రేట్ ముందు హాజరై 20,000తో 2 పూచికత్తులు సమర్పించాలి. ఛార్జ్షీట్ దాఖలు చేసే వరకు ప్రతి శనివారం సంబంధిత పోలీస్ స్టేషన్లో ఎస్హెచ్ఓ ముందు హాజరు కావాలి. పాస్పోర్ట్ను కోర్టులో అప్పగించాలి. పాస్పోర్ట్ లేకుంటే ఆ మేరకు అఫిడవిట్ వేయాలి. కేసు విచారణకు అందుబాటులో ఉండాలి. దర్యాప్తుకు సహకరించాలి. సాక్షులు బెదిరించడం, ప్రలోభపెట్టడం చేయకూడదు. సంబంధిత కోర్టు అనుమతి లేకుండా జిల్లా దాటి వెళ్ళకూడదు అంటూ షరతులు విధిస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. షరతులు ఉల్లంఘిస్తే బెయిల్ రద్దుకు చర్యలు తీసుకునేందుకు పోలీసులకు వెసులుబాటు ఇచ్చారు. ఎమ్మెల్యే అరవ శ్రీధర్ తల్లి ప్రమీల నా కుమారుడు అతని కుటుంబ సభ్యులతో పరిచయం పెంచుకున్న హర్షవేణ 25 కోట్లు డిమాండ్ చేసింది. ఇవ్వకుంటే ఎమ్మెల్యేతో అక్రమ సంబంధం ఉందంటూ సోషల్ మీడియాలో ప్రచారం చేస్తారని బెదిరిస్తుందంటూ ఫిర్యాదు చేశారు. దాని ఆధారంగా పోలీసులు నమోదు చేసిన కేసులో తమకు ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ హర్షవేణ హైకోర్టులో పిటిషన్ వేశారు. ఎంత నీచం, ఎంత సిగ్గుచేటైన విషయం అంటే విజువల్స్తో సహా దొరుకుతుంటే ఎమ్మెల్యే అరాచకాన్ని సమర్థిస్తూ చివరికి బాధితురాలనే నేరస్తురాలుగా లేకపోతే నిందితురాలుగా మార్చినటువంటి దారుణమైనటువంటి ఘటన ఇది. ఇది ఎవరికి సిగ్గో వాళ్ళని వాళ్ళు ఆలోచించుకుని ఆత్మవిమర్శ చేసుకోవాల్సిన ఇది దినపత్రికలో వచ్చిన వార్తలు కలిసి చెప్తున్న పరిణామాలు.